హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. హోలీ ముందు రోజు కామదహనం అయితే చేస్తారు కదా, మేమైతే కామదహనం అంటాము. మరి కొంతమంది హోలికా దహనం అని కూడా అంటారు. మరి మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇదైతే నైట్ ఎలా సెలబ్రేట్ చేసామనేది వీడియో అనమాట. అలాగే నెక్స్ట్ డే హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనే వీడియో కూడా వస్తుంది. ఇంకా నైట్ అయితే ఇలా కామదహనం చేసే ముందు ఇలా కొద్దిసేపు స్ట్రీట్లో అలా తిప్పేసి డ్యాన్స్ చేసేస్తారనమాట. అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేస్తారు. ఇంకా తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత బొట్టు పెట్టి ఇంకా పూజ చేస్తారనమాట. పూజ చేసిన తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా ఇలా అంటిస్తారనమాట. కామదహనం చేస్తారు. కొంతమంది ఏమో ఊరికే మొక్కొని రౌండ్గా తిరిగేసి ఇంకా వెళ్ళిపోతారు. కొంతమంది ఆ హోలికా దహనం చేసిన తర్వాత కొంచెం అగ్గి దీపంలాగా పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుంటారు. కొంతమంది ఏమో చుట్టూ వాటర్ వేసేసి మొక్కొని వెళ్ళిపోతారు. మరి కొంతమంది అక్కడే పూజ చేసి దీపం పెడతారనమాట. మరి హోలికా దహనం రోజు మీరేం చేస్తారో నాకు ఈ కామెంట్స్లో చెప్పండి. కొంతమంది అక్కడే అలా ఆంటీ వాళ్ళు చూసారా, దీపం పెట్టేసి మొక్కుంటారనమాట. టెంకాయ కొడతారు. ఇంకా ఒక రౌండ్ చుట్టూ మేమైతే వెళ్ళిపోతారు. క్యాండిల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి కొద్దిగా వెలుగు క్యాండిల్ని అంటించుకొని ఇంటికైతే తీసుకొని వచ్చినాం అనమాట. మరి హోలికా దహనం రోజు మీరు ఎలా చేస్తారో, మీరేం చేస్తారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఇంకా తర్వాత కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇంకా అందరూ డ్యాన్సెస్ అయితే చేస్తున్నారు ఉదాహరణ చుట్టూ అనమాట, హోలికా దహనం చుట్టూ. మీరు కూడా ఇలా డ్యాన్స్ చేస్తారా? అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నైట్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఇలా హోలికా దహనము ఎందుకు చేస్తారు, అసలు ఏంటి అనేది మీకు ఏమన్నా తెలిస్తే నాతో చెప్పండి. నాకైతే పూర్తి వివరాలు ఏమీ తెలియదు. ఇలా చేస్తారని అయితే తెలుసు. నైటు ఇలా దహనం చేసిన తర్వాత నెక్స్ట్ డే హోలీ సెలబ్రేట్ చేసుకుంటారని మాత్రమే నాకు తెలుసు. ఇంకా ఎందుకు ఏంటి అవన్నీ తెలియదు. ఇంకా హోలీ చూడండి ఎలా ఆడుతున్నారో, ఇంకా ఫేస్ చూసి ఎవరు అని గుర్తుపట్టలేనంతగా ఉంటుంది హోలీ హడావిడైతే. ఇంకా పిల్లలైతే డ్రమ్ మొత్తం నింపేశారు కలర్తో. ఆ డ్రమ్ములో నీళ్ళు తీసుకొని వచ్చి ఒకరొకరు వేసుకొని ఇంకా అసలు ఎవరు నువ్వు అనేంత విధంగా ఆడేశారు హోలీ. ఇంకా ఉట్టి కూడా కొట్టారనమాట. నేను ఉట్టి కొట్టినప్పుడు వెళ్ళలేదు, వెళ్ళేసరికి అయిపోయింది నేను. కాకపోతే హోలీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు కూడా హోలీ బాగా ఎంజాయ్ చేశారా కలర్ఫుల్గా? హోలీలాగే మీ లైఫ్ కూడా ఎంతో కలర్ఫుల్గా ఉండాలని, అన్ని కలర్స్ లైఫ్లో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వెరీ హ్యాపీ హోలీ అండ్ బ్యూటిఫుల్ హోలీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.